మోడీ సర్కార్ తెగించి నిర్ణయాలే తీసుకుంటోంది. ఏదైతే భారతదేశానికి సంబంధించి ఇప్పుడు డాలర్లని నిదానంగా తగ్గించేసింది. మన రూపాయల్లోనే డబ్బులు పే చేస్తున్నాం. సౌదీ అరేబియాకి కానీ, దుబాయ్‌కి కానీ, ఇండోనేషియాకి కానీ మన రూపాయల్లోనే డబ్బులు పో పో ఇచ్చేస్తున్నాం. అలాగని డీడాలరైజేషన్ అని చైనా అలాగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వట్లేదు. రూపీ వాల్యూని బలపరుచుకుంటున్నాం అన్నటువంటిది మన వాళ్ళకి చెప్పేటటువంటిది. డాలర్లతో మనం దుబాయ్‌కిను, సౌదీ అరేబియాకి, ఇండోనేషియాకి ఇవ్వడం మానేస్తే ఆటోమేటిక్‌గా పెట్రో కరెన్సీ తగ్గిపోతుంది. ఇంకో పక్కన యువాన్స్‌తో చైనా జాగ్రత్తగా తీసుకొస్తుంది. మనం ఇంకో పక్కన యూపీఐ ట్రాన్సాక్షన్స్‌తో దాన్ని దెబ్బకొట్టాం. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్‌లు పక్కన పెట్టి దెబ్బకొట్టాం. టోటల్‌గా చూస్తే డీడాలరైజేషన్ అనే స్టెప్ కాకుండా గ్లోబల్ ట్రేడ్ కిందన రూపీ కరెన్సీని మూవ్ చేసేటటువంటి దిశగా మోడీ తెగించి నిర్ణయం తీసుకున్నాడు. ఇదే నచ్చక విలవిలలాడుతూ రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ట్రంప్‌ది.